ప్రభు ఎజికేల్‌తో అంటాడు. ఎజికేల్ నిలబడాలనుకుంటాడు కానీ నిలవలేకపోతాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మను ఎజికేలులో పంపించి చక్కగా నిలబెట్టి అప్పుడు దేవుడు మాట్లాడతాడు. అంటే ఎజికేలు ప్రయత్నించాడు నిలబడదామని, కానీ నిలబడలేకపోయాడు. కానీ దేవుడు కృపగల దేవుడు కాబట్టి చూసి తన ఆత్మను పంపించి తను నిలబెట్టుకుని మాట్లాడగలడు. అంటే దేవుని ఆత్మ మనలోకి మనతో ఉంటే మనము దేవుని యొక్క మాట వినగలం. ఏ పనైనా మనము సక్సెస్‌గా చేయగలం. కాబట్టి మన ఆలోచన పక్కన పెట్టి, మన తలంపులు పక్కన పెట్టి, మన అనేది పక్కన పెడితే దేవుడి పని, దేవుని ఆత్మ మనలోకొచ్చి కార్యం జరిగించింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.